22 లక్షల స్టూడెంట్స్ డ్రీమ్ మళ్ళీ కొలాప్స్ అయింది. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పడిన కష్టం మళ్ళీ వేస్ట్ చేసేశారు. నువ్వు చెప్తుంది నీట్ ఎగ్జామ్ గురించే కదా, ఏ లైట్ తీసుకో. సిస్టమ్ అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒక స్టూడెంట్ డ్రీమ్ ఇంకొకరికి బిజినెస్. లాస్ట్ టైం 2024 లో కూడా సేమ్ ఇలానే పేపర్ లీక్ అయింది. పాట్నాలో 50 లక్షలకు పేపర్ అమ్మేశారు. అది అందరికీ తెలిసిన ఎగ్జామ్ కండక్టింగ్ లో ఎలాంటి ఫెయిల్యూర్ జరగలేదు అని కవర్ చేశారు. అప్పుడు కట్ ఆఫ్ పెరిగిపోయింది. ఎంతో మంది స్టూడెంట్స్ రోడ్డు మీద పడ్డారు. అంతెందుకు లాస్ట్ ఇయర్ 2025 లో కూడా ఎస్ఎస్సి మిస్ మేనేజ్మెంట్ అయింది. సర్వర్ క్రాష్, పేపర్ లీక్స్. ఇదైతే కరెక్టే. ఈసారి అయితే క్వశ్చన్ పేపర్ డైరెక్ట్ గా టెలిగ్రామ్ లో సర్క్యులేట్ అయింది. అది కూడా ఎగ్జామ్ కి 2 days ముందు. ఆ పీడిఎఫ్ కి గెస్ట్ పేపర్ అని పేరు పెట్టి 20,000, 30,000, 1 lakh రూపీస్ వరకు చార్జ్ చేసి అమ్మేశారు. తీరా చూస్తే ఆ క్వశ్చన్ పేపర్ లో ఉన్న 180 క్వశ్చన్స్ లో 140 క్వశ్చన్స్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. జైపూర్ లో, బీహార్ లో ఈ లీక్ కి సంబంధించిన వారిని అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ 10 days లో రీ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేస్తామని ఎన్టీఏ చెప్పింది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి పేపర్ లీక్స్ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే స్టూడెంట్స్ అంతా డిమోటివేట్ అయిపోతారు. 2 years, 3 years లాంగ్ టర్మ్ కోచింగ్స్ తీసుకుంటూ లక్షల డబ్బులు పెట్టి చదివితే ఆఖరికి పేపర్ లీక్ అనే న్యూస్ వస్తుంది, లేదా రీ ఎగ్జామ్ అని అంటున్నారు.